ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్‌ని. వినాయక చవితి సంబరాలు ముగిసిపోయాయి అంటూ చాలామంది భక్త పారవశ్యంలో తేలియాడినాలు కొంచెం బాధతో వినాయకుడిని నిమజ్జనాలు చేశారు. అయితే కొడుకుని నిమజ్జనం చేసిన తర్వాత భూమిపైకి తల్లిని తీసుకురావడానికి ప్రజలందరూ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కొడుకేంటి తల్లేంట? తల్లి ఇంకెవరు కాదు. లోకమాత, జగత్మాత పార్వతీదేవి. సో, దసరా వచ్చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో హడావిడిగా ఎదురు చూస్తున్నారు. పిల్లలైతే సెలవుల కోసం, పెద్దలైతే వాళ్ళ భక్తిని చాటు చేసుకోవడానికి. అటువంటి పార్వతీమాత, దుర్గా తల్లిని ఈరోజు ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు మట్టితో. చూడండి, కళాకారుల నైపుణ్యం, భగవంతుడి రూపం ఎలా ఉంటుందో తెలియని ప్రతి ఒక్కరికి కూడాను ఇది ఈ రూపము అంటూ ప్రతి ఒక్క రూపాన్ని ఎంతో చక్కగా వాళ్ళ యొక్క నైపుణ్యంతోని తయారు చేస్తున్నారు. చూడండి. సో, కాళీమాత, దుర్గా అవతారాలు. అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఎంతో నిష్టతో భవానీలు మాలేసుకొని ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, సో, మండపాల్లో పెట్టినటువంటి ఈ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తూ, ఎంతో నియమ నిష్టలతోని చేసుకుంటున్నటువంటి వారి భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఈ విగ్రహాల్ని తయారు చేస్తున్నటువంటి కళాకారుల్ని ఒక్కసారి చూద్దాం. వారితో మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. తయారవుతున్నప్పుడే సాక్షాత్తు ఆ తల్లి ఈరోజు నేలపైకొచ్చిందేమో అన్నంత చక్కగా రూపుదిద్దుతున్నారు. అసలు ఇది ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇది తయారు చేయడానికి ఎలా పడుతుంది మీ తాలూకుది? మేము చిన్నప్పుడు కానించే చేస్తాం. హ్మ్. అది కాకపోతే ఇక్కడ ఆదరణ తక్కువ అవుతుంది. రేట్లు మీ రావట్లేదు. పేరు ఇదే నా ఊరు? పేరు రామకృష్ణ. మాది పొన్నాడు సార్. ఓకే. అది. సో, ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది స్వామి? హైట్ బట్టి ఉంటది సార్. ఇది ఇప్పటికి వారం రోజులు బట్టి చేస్తాం అది. హ్మ్. అది మొన్న వీళ్ళకి వినాయకుడి విగ్రహం ఇచ్చాం. అది లైక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇది ఓకే చేశారు అది. ఓకే. అది. అయితే మనకు తెలిసిందేంటంటే మీరు ఈ విగ్రహాలు ఈ చుట్టుపక్కలే కాకుండాను ఇక్కడ నుంచి విజయవాడ, వైజాగ్ కూడాను ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి? వైజాగ్, రాజాం, పొందూరు, విజయనగరం చుట్టూ చాలా వరకు వెళ్తున్నాం సార్. సో, మరి మీ దగ్గరికి విగ్రహాలు ఇచ్చేటప్పుడు, ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎటువంటి విగ్రహం అనే ఒక ఫోటో చూపిస్తే దాని ఫోటో ప్రకారం తయారు దాని చేయగలుగుతారా? టైం ఉంటే మేము ఫోటోలు ముందుగుండిస్తే చేస్తాం. హ్మ్. ఇది వాళ్ళు తెచ్చుకున్న ఫోటో. సో, ఇది ఎలా తయారు చేస్తారు మట్టితోని, గట్టితోని? ఓన్లీ అదంతా మట్టి తయారీ విధానం. సార్. మట్టి, కర్రలు, ఈ ప్లానింగ్ ఫోటో పట్టుకొని దీని ప్లానింగ్ ప్రకారం స్ట్రక్చర్ కొడతాం సార్. హ్మ్. కొట్టి దానికి గడ్డితో షేప్లు కట్టేసి మట్టి ఎక్కించి మళ్ళీ ఫినిషింగ్ చేస్తాం. మళ్ళీ ఫైనల్గా క్లాత్ వేస్తాం. అది ఓకే. అది ఈ మెటీరియల్ గట్టా కలకత్తా నుండి తెప్పిస్తాం. హ్యాండ్స్కి ఈ మెల్లోవి, శారీస్, కిరీటాలు. మేము ఇక్కడ గత 15 సంవత్సరాలుగా బొమ్మలు చేస్తున్నాము. మేము ఇవి చిన్నప్పటి నుండే తయారు చేస్తున్నాము. మాకు బయట వర్కులు లేక మేము చదువుకున్నాం కానీ బయట పనులు లేక ఇది నమ్ముకొని మేము చేస్తున్నాము. మాకు దీనికి తగిన కష్టం కూడా రావడం లేదు. మేము గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాం కానీ ఈ మట్టి కూడా మేము కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. మా కష్టానికి తగ ప్రతిఫలం రావడం లేదు. సో, ఏం చదువుకున్నారు మీరు? నేను ఐటీఐ చేశాను. మరి ఉద్యోగము ఏం ప్రయత్నించలేదా? ఉద్యోగం బయట చూస్తున్నాం కానీ ఇండస్ట్రీ ఏరియా మాకు దూరం. నెక్స్ట్ ఇక్కడ చేయడానికి కూడా ఉపాధి లేవు. అందుకని మేము ఈ వృత్తిని ఎంచుకున్నాం. మరి ఈ వృత్తిలో గిట్టుబాటు ధర వస్తుందా? గిట్టుబాటు ధర అంటే రావట్లేదు సార్. ఇవి పీఓపీ బొమ్మలు కాదు. మన మట్టి బొమ్మలు మనం చేయితోని చేసినవి. ఇది మినిమం ఒక వారం రోజులు పడుతుంది ఈ బొమ్మ చేయడానికి. కానీ మేము అనుకున్న రేట్లు అయితే రావడం లేదు. ఈ మట్టి కూడా మేము కొనుక్కొని తెచ్చుకుంటాం. మట్టిలో కర్ర, నెక్స్ట్ ఈ మట్టి, ఈ ఊక, ఈ గడ్డి, చెక్కలు అన్నీ మేము కొనుక్కొని తెచ్చుకొని చేసినవే. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీనికి తగిన రేట్ ఇస్తే మంచిది. ఈ బొమ్మలు ఎంత దూరం వరకు మీరు అమ్ముతున్నారు? ఇవి విజయవాడ కింద మనం వినాయక చవితికి అయితే విజయవాడ ఇచ్చాము. విజయవాడ 4 బొమ్మలు. నెక్స్ట్ వైజాగ్, విజయనగరం, ఈ పొందూరు అన్నీ ఇచ్చాము మనం. ఈ దగ్గరలో ఇటువైపు మన గార వైపు కూడా వెళ్తాయి. కలింగపట్నం, గార, శ్రీముఖలింగం వరకు కూడా వెళ్తాయి. కళలు అంతరించిపోకుండాను కళలని కాపాడుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. అంటే పీఓపీలు ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారాను పెడితే ఈరోజు మనకి కంప్లీట్‌గాను కాలుష్యం అయితే వస్తుంది. అది నదీ జలాల్లోని కరగకుండాను ఎన్నో తరాలుగాను అదే నదిలోని కలుషితం అవుతుంది. అటువంటి పీఓపీలు కాకుండాను మట్టితో తయారు చేస్తూ గడ్డిని, ఊకని, మట్టిని కలిపి మిక్స్ చేసి అదే విధంగా తయారు చేస్తున్నటువంటి ఈ కళలు ఎంతో అందంగాను చూడండి. సాక్షాత్తు ఆ కాళికా తల్లి, దుర్గమ్మ తల్లి ఈరోజు మన భూమి మీదకొచ్చినటువంటి దర్శనం అయితే ఇస్తున్నట్లు కనబడుతున్నారు. అంత చిరునవ్వుతో కిరీటాన్ని గాని,
కానీ ప్రతి రూపాన్ని కూడాను ఎంతో చక్కగా వాళ్ళు తీర్చిదిద్దుతున్నటువంటి కళలు ఈరోజు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. అయితే ఇలా తయారు చేయడానికి వాళ్ళకి సుమారు ఒక్కొక్క విగ్రహానికి వారం నుంచి 10 రోజులు అంటే మనం ఆర్డర్ ఇచ్చిన బట్టి, ఎత్తు బట్టి కూడాను ఆధారపడి ఉంటుందంటున్నారు. మరి 10 రోజులు ఒక విగ్రహం మీద కనీసం ముగ్గురు అంటే కార్మికులు కష్టపడుతున్నప్పుడు ఆ విగ్రహానికి మట్టికో, కర్రకో మనం రేటు కట్టకుండాను వాళ్ళ శ్రమకు కూడాను తగిన వేతనాన్ని కట్టాల్సిన బాధ్యత కూడాను మనందరి పైన ఉంది. ఎందుకంటే మనందరం కూడా చాలామంది అనుకుంటాము మట్టి విగ్రహాలే కదా! చాలా ఈజీగా తీస్తాం. మట్టే కదా! మట్టితో తయారు చేస్తున్నారని. ఈరోజు మనకు తెలుసు మట్టిని కూడా కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితిలో మనమైతే ఉన్నాము. అటువంటి మట్టితో తయారు చేసినటువంటి ఈ కళాకారులకి మనం మరింత ప్రోత్సహించాలి. అదే విధంగాను ప్రభుత్వాలు కూడాను ఇటువంటి కళాకారులని ముందుగాను ప్రోత్సహించి వాళ్ళకి తగినటువంటి చేయూతనిస్తే ఇటువంటి విగ్రహాలను ఇంకా ఎన్నో విధంగా తయారు చేసి అందమైన రూపాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలుగుతారని అయితే నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.